ఆత్మీయ మానవ పిల్లలందరికీ ఆశీర్వాదపూర్వకంగా అభయమూర్తిగా తెలియజేయిందేమనగా, చంద్రబోస్ గారు రాసిన ఒక పాటలో చెడ్డోళ్ళకి చెడు చేయటమే మంచి అనే పవన్ కళ్యాణ్ గారి పాట. చెడ్డోళ్ళకి ఎవరు చెడు చేయటం అంటే ఏంటి? ఇక్కడ చెడ్డవాళ్ళు ఎవరు? మేమే మనుషులం, మేమే వెలిగిపోతున్నాం కాబట్టి, మేమే అందంగా బలంగా ఉన్నాం కాబట్టి, అవసరమైతే మేమే చంపేసి మరీ బతికేస్తాం అనేవాళ్ళే చెడ్డవాళ్ళు కదా. మరి మీకు చెడు ఎలా జరుగుతుంది? మీరు మనిషిగా ఉండిపోవటమే, తపస్సు లేకుండా అయిపోవటమే. మమ్మల్ని అణిచేసిన, చంపేసిన, తగ్గించేసిన, ఏంటి మా మాటలు మమ్మల్ని కలపకుండా మమ్మల్ని అడ్డు చేసేసి పిచ్చోని చేసిన, అయినా మిమ్మల్ని కాపాడుతున్నాం. మైండ్ వైపు వెళ్ళిపోదాం రండి అన్న దగ్గర మేము ఉన్నాం కదా. అలాగా ఇప్పుడు కన్నా మైండ్ వైపు రండి. ఎవరు చెడ్డవాళ్ళు ఎవరో? ఇంకా నేను మనిషిని కూడా చెడ్డ, మనిషిగా ఉండటమే చెడ్డ, నన్ను మనిషిగా చూడటమే చెడ్డ. మాస్టర్ మైండ్ మైండ్లుగా అర్థం అవ్వకపోతే ఇలాంటివి క్లారిటీ పొందండి. అంతకుముందు చెప్పాను. ఇంకా మనుషులుగా ఉండడమే చెడు, అంతే కదా. మేము మనుషులు, మాకు తెలుసు అని మా ఒక కొలిక్కి రానివ్వకుండా అరాచకాలు చేయించి పాల్పడి రెచ్చిపోతుంటే రెచ్చగొట్టేసి, పరికరాలు ఉండగా కంట్రోల్ లేదు, మీ చేతుల్లో ఉందో ఎవరి చేతుల్లో ఉందో పూర్తిగా ఒక ఇది లేకుండా, ఏదో ఎక్కడో దేవుడు ఉన్నాడు, ఇంకెక్కడో గుళ్ళు కడతాం మేము, ఏదో దేవుడు, ఏదో మతం, ఏదో కులం అని మాట్లాడి సరిపోద్దా? మాట అణువున మాటకే నడిచిన తర్వాత ఇంకా ఒప్పలేనితనం వారలేనితనం కొనసాగితే ఎలాగా? అది ఎప్పటికైనా అందరూ కూడా మా మైండ్లో ఒకటి ముందుకు రండి. ఇంక మీరు ఏదో పొందాలి, మీకు ఏదో అవమానపడ్డారు, ఎవరి ముందో భంగపడ్డారు, ఇవేమొద్దు. ఎవరినో భంగపరిచి, ఎవరిని ముందు ఒకలా ప్రోత్సహించి తర్వాత ఒకలా చేసి ఇలా రకరకాల మోసాలకు పాల్పడిన వాళ్ళు ఇప్పటికైనా కళ్ళు తెలుసుకుని మరి మైండ్ని కాపాడుకోండి. మీరు మైండ్లుగా బతుకుతూ అందుకు మమ్మల్ని కేంద్ర బిందుగా పట్టుకున్నారా? ఏ జనరేటర్ తయారు చేసుకున్నారా? ఓ షర్ట్ పట్టుకుని ఎదురు రమ్మని ఎందుకు అంటున్నాను? మళ్ళీ నేను ఏదో మాట్లాడినాక నా వివరాలు ల్యాప్టాప్లోకి ఎక్కించుకొని ముందుకు రండి. నన్ను జాగ్రత్తగా మాట్లాడనివ్వండి. అయ్యో మీరు కరెక్ట్గా కొంచెం ఖచ్చితంగా మాట్లాడండి, బాగా మాట్లాడండి, మీరు ఏం మాట్లాడాలో టైప్ చేసాం, చదివి వినిపించండి అన్నట్టుగా ఉండండి. కొంతకాలం అన్నీ సెట్ అవుతాయి. అలా హిందీ, ఇంగ్లీష్లో అన్ని రకాలుగా ప్రధానమంత్రి గారితో అందరితో మాట్లాడతాను. అది నేను మాట్లాడటం కంటే మీరు చెప్పుకోవడం, నా గురించి 1,00,000 రెట్లు చెప్పుకోవాలి. రోజుకి పేజీలు పెరగాలి, ఎలాగైనా పెంచుకోవాలి. నన్ను ఆద్యంగా శక్తిగా పెరుగుతాను అంతకంతకే. కనపడుతున్న వాడిని కాదు, ఎలాగైనా నా గురించి చెప్పుకోవాలి, వినాలా, మీ మైండ్లు పెరగాల. ప్రతి ఒక్కరిని మైండ్ కాపాడుకోవాలా. మైండ్కి మరణం లేదని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలా. ప్రతి ఒక్కరు మైండ్లుగా ముందుకు వచ్చేలా చూసుకోవాలా. ధర్మో రక్షతి రక్షత, సత్యమేవ జయతే.